బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గాంధీ భవన్లో మెదక్ మల్కాజ్గిరి పార్లమెంట్ నేతల సమావేశం ఇవాళ జరగనుంది. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ హాజరు కానున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు మెదక్ పార్లమెంట్ నేతలు, అలాగే సాయంత్రం 5 గంటలకు మల్కాజ్గిరి పార్లమెంట్ కాంగ్రెస్ నేతలు సమావేశం కానున్నారు. ఈ మీటింగ్లకు ఆయా పార్లమెంట్ పరిధిలోని మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులు, నియోజకవర్గాలలో పోటీ చేసిన అభ్యర్థులు, టీపీసీసీ ఆఫీస్ అనుబంధ సంఘాల చైర్మన్లు, కార్పొరేషన్ చైర్మన్లు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, అధికార ప్రతినిధులు, జాతీయ, రాష్ట్ర స్థాయిలో అనుబంధ సంఘాల్లో సీనియర్ నేతలు పాల్గొనాలని ఇప్పటికే సమాచారం అందించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా సీనియర్ ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి, గాంధీ భవన్ లో జరగనున్న మెదక్ మల్కాజ్గిరి పార్లమెంట్ నేతల సమావేశాల నేపథ్యంలో మీ దగ్గరున్న పూర్తి అప్డేట్స్ ఏంటి? కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టేటువంటి మీనాక్షి నటరాజన్ తెలంగాణ వ్యవహారాలపై సీరియస్ గా ఫోకస్ పెట్టారని చెప్పచ్చు. ఈ నేపథ్యంలో కూడా ఆమె బాధ్యతలు చేపట్టి వారం కాకముందు ఇప్పటికి 3 సార్లు ఆ తెలంగాణలో పర్యటిస్తున్నారు. అదేవిధంగా పార్టీ వ్యవహారాల్లో చుట్టూ పాల్గొంటున్నారని చెప్పొచ్చు. ఈ క్రమంలోనే ఇటు ఈరోజు మెదక్, అదేవిధంగా మల్కాజ్గిరి పార్లమెంటు ముఖ్య నేతల సమావేశం ఏర్పాటు చేశారు గాంధీ భవన్లోని. ఈ సమావేశానికి అటు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షత వహిస్తుండగా ఈ మెదక్, అదేవిధంగా మల్కాజ్గిరి పార్లమెంట్ కి సంబంధించిన అంటే అక్కడ జిల్లా మంత్రులు, అదేవిధంగా ఇన్ఛార్జి మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులు, నియోజకవర్గాల్లో పోటీ చేసిన అభ్యర్థులు, టీపీసీసీ ఆఫీస్ బేరర్లు, అనుబంధ సంఘాల చైర్మన్లతో పాటు కార్పొరేషన్ చైర్మన్లు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు ఈ సమావేశానికి హాజరవుతున్నారు. ప్రధానంగా ఇటు పార్టీ అంటే ఈ మధ్యకాలంలో కూడా పార్టీలో కొంత గ్యాప్ ఏర్పడింది. అదే పార్టీకి ప్రభుత్వానికి గ్యాప్ ఏర్పడింది. అదేవిధంగా నేతల మధ్య ఇటు మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఇటు నేతల మధ్య సమన్వయం లోపించడంతో పాటు ఈ కొత్తగా పార్టీలో చేరినటువంటి ఎమ్మెల్యేలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రధానంగా మనం చూడొచ్చు, ఏదైతే ఇప్పటికే ఇటు కొత్త ఎమ్మెల్యేలు, అదేవిధంగా పాత నియోజకవర్గ నేతలతో కూడా ఇబ్బందులు తలెత్తున్నాయని చెప్పొచ్చు. ఈ క్రమంలో కూడా పటాన్ చెరువు అంశంలో కూడా ఇటీవల హైకమాండ్ దాకా ఈ పంచాయతీ వెళ్ళింది. కొన్ని 10 నియోజకవర్గాలకు సంబంధించి అదేవిధంగా ఉన్న నేపథ్యంలో కూడా అవన్నీ అన్నింటినీ తగ్గించడానికి ఆమె సీరియస్ గా ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలో కూడా ఈ రోజు మెదక్, అదేవిధంగా రంగారెడ్డికి సంబంధించిన ఏదైతే ఇటు మల్కాజ్గిరికి సంబంధించిన పార్లమెంట్ నియోజకవర్గాల ముఖ్య నేతల సమావేశం. ఈ సమావేశంలో కూడా వాళ్ళ పార్టీ రాజకీయ అంశాలతో పాటు ఇటు కొత్త కమిటీలు, ఇతర అంశాలపై కూడా సీరియస్ గా చర్చిస్తారని చెప్పొచ్చు. 2 గంటలకు ఈ సమావేశం జరుగుతుంది. రేపు మరొక సమావేశం జరుగుతుంది. అంటే వరుసగా ఆమె రివ్యూ మీటింగ్లు పెడుతున్నారు పార్టీని అదేవిధంగా స్ట్రెంథెన్ చేయడం కోసం, అదేవిధంగా గ్యాప్ తగ్గించడం కోసం అని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.